మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా సాగిపొమ్మన్నది అంటే డింగి చక్క డింగి చక్క డింగి చక్క అని చెప్పి డాన్స్ చేసుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ గొడవ పడుతున్నారు కదా ఇల్లు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నా ఛానల్లో ఉన్నటువంటి ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటూ, ఎలాగైతే షార్ట్స్లో నాకు మంచిగా సబ్స్క్రిప్షన్ ఇచ్చి మంచిగా వ్యూస్ అయితే ఇస్తున్నారో అలాగే ఈ ఫుల్ వీడియోస్ని కూడా మంచిగా షేర్ అయితే చేసి నాకు మంచి వ్యూవర్షిప్ ఇచ్చేట్టు చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకున్నా. ఏంటంటే అది ఇప్పుడైతే వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అయ్యారు కదా హౌస్లోకి. ఆ వైల్డ్ కార్డ్స్ భయ్య ఒక్కొక్కరి ఆ హౌస్లో ఉన్నటువంటి ఒక్కొక్కరి బ్రెయిన్ని ఎలాగైతే మ్యానిపులేట్ చేస్తున్నారంటే బాబోయ్, నాకైతే మెంటల్ వేసింది వాళ్ళు చేసిన మ్యానిపులేషన్ చూసి. ముఖ్యంగా ఆయేషా అండ్ మాధురి గారు, వీళ్ళైతే మ్యానిపులేట్ చేస్తున్నారు భయ్య. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ హౌస్ మెంబర్స్ని ఒక్కొక్కరికి ఖచ్చితమైన పాయింట్స్ అయితే వేసినారు భయ్య. మీరు ఈ పాయింట్ పైన నామినేట్ చేయండి, ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా అడగండి నామినేషన్స్లో అలా అని చెప్పి బీభత్సంగా పాయింట్స్ హింట్ అయితే ఇస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కరికి. అసలు అలా ఎలా ఇస్తారు హింట్ నాకైతే అర్థం కాలేదు. అండ్ వీళ్ళైతే 5 స్టార్ అది ఇది అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు కదా. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ టీము అంతా నాగార్జున అంతా కలిసి వీళ్ళు అసలు ఏ పాయింట్స్ చెప్పి పంపించారు మొత్తానికి నాకైతే అర్థం కాలేదు. కానీ వీళ్ళు మ్యానిపులేషన్ చూస్తుంటే వావ్ అనిపించింది. అంత బీభత్సంగా మ్యానిపులేట్ చేస్తున్నారు ఒక్కొక్కరిని. ముఖ్యంగా సుమన్ శెట్టి, తనూజ, బర్ని ఈ ముగ్గురిని మ్యానిపులేట్ చేయడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ ఒక 60% అయితే చేసేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న మాటలు అలాంటివి. బర్నీ గారికి అయితే తన బాండ్స్ గురించి, తనూజకి అయితే తన నాన్న చేసిన పనుల గురించి, అండ్ దివ్య గురించి, అండ్ సుమన్ శెట్టికి అయితే తనూజ మీద ఎక్కిస్తున్నారు బీభత్సంగా. ఎవరో కాదు ఎక్కువ ఎక్కిస్తుంది ఆయేషా. సో ఇవన్నీ మాట్లాడుకుందాము. ఎపిసోడ్ ఫుల్ రివ్యూ అయితే ఇద్దాము. మంచిగా అయితే మాట్లాడడం, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది రివ్యూ. ఎందుకంటే చాలా ఫన్నీ థింగ్స్ అయితే జరిగాయి. కొన్ని చోట్ల గొడవ పడే సిచ్యువేషన్లో కూడా మనమైతే ఫన్నీ థింగ్స్ అయితే ఎత్తుకొని పెట్టుకున్నాం అనమాట. దాని గురించి బీభత్సంగా మాట్లాడుకుందాము. చాలా ఫన్నీగా ఉండబోతుంది రివ్యూ, అండ్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది, ఫైర్గా కూడా ఉండబోతుంది. చూద్దాం ఎవరో ఎలా చేస్తారని. స్టార్ట్ చేద్దాం ఇంకా రివ్యూ. ముఖ్యంగా పాయింట్స్ రాసి పెట్టుకున్నాను భయ్య. మొత్తానికి కష్టంగా ఉంది అన్ని గుర్తుపెట్టుకుని చెప్పాలంటే, కాబట్టి రాసి పెట్టుకున్నా ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాలని చెప్పి. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతాయంటే నిన్నైతే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా, మండే ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఒక ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో తెలుసా, రమ్య, భరణి, ఆయేషా అండ్ ఇంకొక అతను కూడా ఉంటాడు. ఎవరో తెలుసా, అతను నిఖిల్. వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురులో ఎక్కువ మాట్లాడేది వచ్చి రమ్య అండ్ ఆయేషా. వీళ్ళిద్దరే మాట్లాడతారు అనమాట భరణితో. రమ్య టు భరణి ఏం చెప్తుందంటే, వీళ్ళు వచ్చి బెలూన్ టాస్క్ పెట్టారు కదా ఎవరికి, తను అదేంటది సుమన్ శెట్టి అండ్ మన వెళ్ళిపోయినటువంటి శ్రీజ, వీళ్ళిద్దరికి బెలూన్ టాస్క్ అయితే పెట్టారు కదా. ఎవరు బెలూన్ అయితే కట్ చేసి పంపిస్తారు మీరు ఇక్కడి నుంచి హౌస్లో నుంచి, ఒకవేళ వాళ్ళ ఆ సిచ్యువేషన్లో ఉంటే అని చెప్పి భరణి అయితే ఒక క్వశ్చన్ అడుగుతుంది రమ్య. ఆ క్వశ్చన్కి భరణి గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తారు. ఎటువంటి మొహమాటం కూడా లేదు భయ్య. నేను ఈ టాస్క్లో అయితే తనూజని సేవ్ చేస్తాను, దివ్యాని అయితే ఎలిమినేట్ చేసి పంపిస్తాను అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తారు. ఎందుకంటే తనూజతో భరణి గారికి ఉన్నటువంటి బాండ్ అలాంటిది, దివ్యతో ఉన్నటువంటి బాండ్ రీసెంట్గా వచ్చింది కాబట్టి తను అంతగా మైండ్కు తీసుకోదు, స్ట్రెస్ అవ్వదని చెప్పి భరణి గారికి నమ్మకం. కాబట్టి ఈ విధంగా చెప్పి నేనైతే తనూజని సేవ్ చేస్తాను అని చెప్పి చెప్తాను అనమాట. నాకు అనిపించింది వాళ్ళకి ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది, సీరియల్లో నుంచి కూడా బాండింగ్ ఉంది కాబట్టి ఆ బాండ్ తగ్గట్టుగా చెప్తున్నాడు ఇలాంటిది అని చెప్పి నాకు అనిపించింది. సో ఓకే, ఆ మాటని మనం ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళకున్న బాండ్ అలాంటిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆయేషా నుంచి భరణి వచ్చి చెప్తుందనమాట. ఏంటంటే, సార్ మీరు ఎక్కువ బాండింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అస్సలు గేమ్ని ఏమాత్రం ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా తనూజ అండ్ దివ్య వీళ్ళిద్దరిని మీరు ఎక్కువగా మైండ్లోకి పెట్టేసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఈ బాండ్స్ అయితే ఎప్పుడైతే వదిలేసి మీరు రిఫ్రెష్ అవుతారో బ్రెయిన్ని, అప్పుడైతే మీరు గేమ్ని అయితే బీభత్సంగా ఆడగలరు. అది మీరు మైండ్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నాను భయ్య. ఎంత దారుణంగా మైండ్ మ్యానిపులేట్ చేస్తుంది అంటే ఆయేషా ఇక్కడ భరణికి, మీరు ముందు బాండ్స్ వదిలేసేయండి మీరు గేమ్ ప్లే చేయగలరని చెప్పి డైరెక్ట్గా చెప్పేసింది అనమాట, మొహం మీద కొట్టేట్టుగా. కానీ చాలా స్మూత్ వేలో అంత ఇదిగా చెప్తుంది, మైండ్కి ఎక్కిస్తుంది అనమాట భరణికి. నెక్స్ట్ వచ్చేసి
బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అవుట్ హౌస్ ఏదైతే ఉందో సెకండ్ హౌస్ అని చెప్పారు కదా ఇప్పటివరకు, ఆ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో టెనెంట్స్ హౌస్ అదైతే ఖాళీ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి లగేజ్ అందరూ తెచ్చేసుకొని వెళ్ళని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది బిగ్ బాస్ నుంచి. వెళ్ళి అక్కడ నుంచి లగేజ్ అయితే ఎవరెవరు ఉన్నాయి వాళ్ళందరూ తెచ్చేసుకుంటారు అనమాట. రమ్య వచ్చి అక్కడ ఉన్నటువంటి బెడ్ కూడా ఎత్తుకొని వస్తూ ఉంటుంది, నాకు ఈ బెడ్ కూడా కావాలని చెప్పి. సో ఈలోపు బిగ్ బాస్ టీం అయితే వచ్చేసారు. బిగ్ బాస్ టీం వచ్చేసి ఆ బెడ్ని అమ్మ దగ్గర నుంచి తీసుకొని హౌస్ అయితే లాక్ చేసేస్తారు. లాక్డ్ ఫర్ రినోవేషన్ అని చెప్పి పెట్టేశారు అనమాట ఒక బోర్డు. అక్కడ ఎవరికి ఎంట్రీ లేదు, ఇంకా ఉన్నటువంటి ఒకటే హౌస్ మెయిన్ బిగ్ బాస్ హౌస్. ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళే, ఇంకంతా టెనెంట్స్ లేదు, హౌస్ ఓనర్స్ లేదు, మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హౌస్ మేట్సే. మొత్తం గల్లాటలు, ఫైట్లు, బాండింగ్స్ ఏమున్నా కూడా అక్కడే చేసుకోవాలి ఇంకా మొత్తం మీద. అది నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ ఒక ప్రోమో వదిలారు కదా మనకి మార్నింగ్. ప్రోమోలో ఒక గొడవ అయితే చూసాం మనం. ఎవరు? కళ్యాణ్, దివ్య అండ్ మాధురి గారు వీళ్ళ మధ్యలో ఒక గొడవ అయితే చూసాం. ఆ గొడవ ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్ గురించి. సో ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యేది గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే దివ్య వచ్చేసి మాధురి గారితో చెప్తుంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కొంత చపాతీలు అయితే చేయండి, చాలామంది చపాతీలు తింటారని చెప్పి చెప్తుంది అనమాట. చపాతీలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పి చెప్తుంది. దాంతో ఆమె ఓకే అని అంటుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ బ్రేక్ఫాస్ట్లో ఉన్నటువంటి చపాతీలు ఒక్కొక్కరు ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి, కొడితే కూడా రాళ్ళు పండ్లు ఊడిపోయేటట్టు ఉన్నాయి, అంత దారుణంగా ఉన్నాయని చెప్పి అంత కమెంట్ చేస్తారు. అంత గట్టిగా చేస్తారు, ఎవరు చేస్తారు మొత్తానికి చపాతీలు, కానీ అంత దారుణంగా ఉన్నాయన్నమాట ఆ చపాతీలు. దాని తర్వాత భరణి వచ్చి భరణి, దివ్య, రాము అండ్ మన అన్నాడు కదా సుమన్, వీళ్ళు నలుగురు ఒక చోట కూర్చోంటారు. వీళ్ళు నలుగురు ఒక చోట కూర్చున్నప్పుడు దివ్య బాధపడుతూ ఉంటుంది భరణి దగ్గర కూర్చొని. ఏంటంటే సార్ నన్ను అందరూ ఇప్పుడు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా నన్ను ఒక మాట అన్నారు, మీది బాండ్ చాలా ఫేక్ బాండ్ భరణి గారితో. సో మీరు అలాంటి బాండ్లు ఎందుకున్నారు, అసలు ఎందుకు మీరు గేమ్ మ్యానిపులేట్ చేస్తున్నారు తనది అని చెప్పి అందరూ నన్ను క్వశ్చన్ చేశారని చెప్పి భరణి గారి దగ్గర చెప్పుకొని బాధపడుతుంటారు. దీంతో భరణి గారు ఎందుకమ్మా ఇప్పుడు ఏడుస్తున్నావు, మన బాండింగ్ ఏమంత ఫేక్ అనిపించట్లేదు కదా, బాగానే ఉన్నాం కదా అని చెప్పి అని అంటాడనమాట. సో దాంతో దివ్య వచ్చేసి సార్ నాకు కూడా అనిపిస్తుంది భరణి గారు, నేను మీరు అన్నలాగా నేను ట్రీట్ చేస్తున్నాను, కానీ వీళ్ళు వచ్చి ఫేక్ బాండ్ అంటే నేను అస్సలు మింగుడు పడట్లేదు అని చెప్పి అంటుంది. కానీ ఆమె జెన్యున్గా బాధపడిందని నేను అనుకుంటున్నాను. నాకు కనపడింది అంతవరకే కనపడింది, ఆ మైండ్లో ఏముందని నేను రీడ్ చేయలేను కాబట్టి నాకు కనపడిన వరకు మాత్రమే చెప్తున్నా. సో అలా అక్కడ ఒక కాన్వర్జేషన్ అయితే జరుగుతుందనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మార్నింగ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. డే 36 అని చెప్పి స్టార్ట్ చేసి మార్నింగ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. డుడు డుడు హై సర్ అయినడు అని చెప్పి ఒక సాంగ్ ఉంది కదా సరైనలో, ఆ సాంగ్ అయితే ప్లే చేస్తారు. అందరూ వచ్చి మంచిగా డాన్స్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ గౌరవ్ వచ్చి దివ్య దగ్గర నుంచి తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు అనమాట. ఏంటంటే ఐ నీడ్ టు గివ్ దిస్ టు సమ్ అదర్ పర్సన్, దాన్ని తెలుగులో ఏమంటాము అని చెప్పి అడుగుతాడనమాట గౌరవ్ వచ్చి దివ్యని. ఇవ్వడానికి అని చెప్పి నేర్పిస్తుంది అనమాట. తను ఇవ్వడానికి అని చెప్పి నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. బాగా అనిపించింది అక్కడ, ఎందుకంటే తెలుగు నేర్చుకోవడానికి జీలు ఉండదు ఎవరికైనా కూడా. తెలుగు అనేది అంత ఈజీ లాంగ్వేజ్ అయితే కాదు, చాలా కష్టం నేర్చుకోవడం. ఫ్లోరా సైన్ ఇన్ఫ్యాక్ట్ వెళ్ళిపోయినటువంటి ఆమె కూడా అసలు తెలుగు మాట్లాడాలి అనే జీలు అయితే చాలా తక్కువ ఉంది దానిలో. గౌరవంలో నాకు కనిపిస్తుంది ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి అని చెప్పి జీలు అయితే చాలా ఎక్కువగా ఉంది దానిలో. సో ఖచ్చితంగా నేర్చుకుంటాడని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక ప్రోమోలో ఇమ్ము అయితే ఫ్లడ్ చేస్తా ఉన్నట్టు చూపించారు కదా మనకి, ఎవరోని తనూజాని అండ్ ఏముంది కదా ఆయేషా వీళ్ళిద్దరిని. సో ఇక్కడ అంతకన్నా ముందు తనూజ స్టార్ట్ చేసింది అనమాట కాన్వర్జేషన్. ఏంటంటే ఇమ్ము నీ షర్ట్ సూపర్గా ఉంది, ఏంటి ఈ మధ్య భలే రెడీ అవుతున్నావే, అంత అవసరం లేదు కదా అని చెప్పి అని ఉంటుంది అనమాట. సో దాంతో ఇమ్ము వచ్చేసి ఓ అంత బాగుంది ఆ షర్ట్, ఓ సూపర్ తనుజ, అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాను నాకు, ఎందుకు వేసుకున్నానంటే ఇన్ని రోజులు మీలాంటి సద్దిమొగానే చూశాను నేను హౌస్లో, ఇప్పుడు అయితే వైల్డ్ కార్డ్స్లో మంచిగా వచ్చారు కదా అమ్మాయిలు, వాళ్ళ ముందు కొంచెం స్టైలిష్గా కనపడాలి కదా, అందుకని మంచి షర్ట్ వేసుకున్నాను అని చెప్పి చెప్తాను అనమాట. ఈ తనుజకి అయితే కాలిపోతుంది అక్కడ, బయటకు కానీ కనపడదు అనమాట. దాని తర్వాత ఆయేషా దగ్గర ఫ్లడ్డింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆయేషా నువ్వు మేకప్ వేయకపోయినా కూడా చాలా అందంగా ఉన్నావు ఆయేషా అంటాడు. దాంతో ఆయేషా వచ్చి వావ్ ఇమ్ము అవునా అని చెప్పి థ్యాంక్స్ ఇమ్ము, చాలా ఐ లవ్ యూ ఇమ్ము అంటది. ఇమ్ము అక్కడితో మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా సాగిపొమ్మన్నది అంటది కదా, అలాంటి ఒక సాంగ్ మైండ్లో వేసుకొని
ఒక ఓవర్ ఫీల్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ ఒక కన్వర్జేషన్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఆయేషా అండ్ తనుజ అండ్ ఇమ్ము మధ్యలో. ఆయేషా వచ్చేసి ఇమ్ముతో తనుజ కూడా మేకప్ అయిపోతే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అని అంటది. దాంతో అవును తనుజ కూడా చాలా బాగుంటుందని ఇమ్ము అంటాడు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆ కాన్వర్జేషన్ కట్ అయిపోతుంది. దాని తర్వాత తనుజ వచ్చి ఇమ్ము దగ్గరికి తలపైన జుట్టు అయితే పెరిగేసి, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఆయేషా వచ్చిందని చెప్పి ఎక్స్ట్రాలు చేస్తున్నావా, ఇన్ని రోజులు నాతో బాగా క్లోజ్గా ఉండి ఇప్పుడు కొత్త అమ్మాయిలు వచ్చేటప్పటికి వాళ్ళ మీద బీట్ వేస్తున్నావా అని చెప్పి ఒక క్లాస్ అయితే పెరుగుతుంది అనమాట. పెరిగి ఎక్స్ట్రాలు చేసావు అనుకో అయిపోతావు నువ్వు అని చెప్పి చెప్తానమాట. దాంతో సంజన గారు పక్కనే ఉంటారనమాట, ఇమ్ము పక్కనే. సంజన గారు వచ్చేసి, చూడండి అమ్మా నా కొడుకుని రాత్రి రంపాన పడుతుంది, ఇన్ని రోజులు ఈ బాధ అయితే భరించావు, ఇప్పుడైతే కొత్త కోడలు వచ్చింది, కొత్త కోడలతో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి అంటదనమాట. దాంతో ఒక టైటిల్ అయితే ఇస్తుందన్నమాట ఇక్కడ, కోడలా ఓ కొడుకుని కొట్టాలా అని చెప్పి. ఎందుకంటే ఈ తనూజ వచ్చేసి ఇమ్ముని టార్చర్ పెడతా ఉంటుంది కదా, అందుకని ఆమె అయితే ఆ కోట్ అయితే చెప్తుంది, కొడలా కొడుకుని టార్చర్ పెట్టాలని చెప్పి. బీభత్సంగా అనిపించింది అక్కడ ఆ లైన్ అయితే. సో మంచి ఫన్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ మొత్తం మీద వీళ్ళైతే. కళ్యాణ్ టు రీతు ఇక్కడ ఒకటి కన్వర్జేషన్ అయితే క్లోజ్ అయిపోయి అక్కడ రీతు వచ్చి బట్టలు ఉతుకుతూ ఉంటుంది అనమాట. సో కళ్యాణ్ అయితే బయట ఉంటాడు, ఇమ్ము కూడా ఒక సోఫాలో కూర్చుంటాడు అక్కడ. కళ్యాణ్ వచ్చేసి రీతుని చూసి, ఓహో నీకు కరెక్ట్గా సెట్ అయింది, చాలా రోజుల తర్వాత మంచి జాబ్ అయితే దొరికింది నీకు, కరెక్ట్ సెట్ అయ్యే జాబ్ అని చెప్పి ఒక మాట అంటాడు. దాంతో రీతు కాలు కోపంగా చూస్తాడనమాట మనోడు కళ్యాణ్ సైడు. అండ్ ఈ కళ్యాణ్ ఎప్పుడైతే స్టాప్ చేస్తాడో దాని తర్వాత ఇమ్ము తగులుకుంటాడు అనమాట. కాస్ట్లీ బట్టలు వేస్తే తప్ప మనలో ఉన్నటువంటి అందం బయటపడదు, ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది చూడండి ఎట్లుందో ఒకసారి చూడండి ఆ రీతు అని చెప్పి చెప్తా అనమాట. దాంతో ఈ రీతు కోపం వచ్చి రే అంటది ఇమ్ముని. ఇమ్ము అక్కడ తాగాడు. దాని తర్వాత ఇంకో పాట పాడతాడు అని చెప్పి పాట పాడతాడనమాట. పాపం రీతుకు నవ్వాలా ఏడవాలా తెలియదు కానీ మొత్తం మీద నవ్వుతానే ఉంటుంది అక్కడ ఉన్నంతసేపు, ఎందుకంటే కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఇమ్ము. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి రమ్య, ఆయేషా, ఇంకా మన నిఖిల్ నేరు వీళ్ళు ముగ్గురు వచ్చి అక్కడ కూర్చుంటారు అనమాట. వచ్చిన తర్వాత రమ్యతో మళ్ళీ ఫ్లడ్ చేస్తాడు రీతు గురించే ఇమ్ము. ఏంటంటే ఇన్ని రోజులు ఈ హౌస్లో ఉన్నటువంటి మాడిపోయిన మొగల్ని చూసి మా వల్ల కాలేదు, వైల్డ్ కార్డ్స్ చూడండి ఎంత అందంగా వచ్చారు, బిగ్ బాస్ ఒక్క మాట అడిగాను నేను అంతే, ఎంత అందమైన అమ్మాయిలు అయితే పంపించావు చూడండి అని చెప్పి అంటది. దాంతో రమ్య వచ్చేసి, అంటే ఇన్ని రోజులు హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు బాగాలేరంటే, లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళే బాగున్నారని చెప్పి చెప్తాడు. అబ్బాబ్బా ఏమి ఫ్లడ్ చేస్తాడు తెలుసా, అసలు ఇమ్ము కామెడీగానే ఫ్లడ్డింగ్, మళ్ళీ అంత సీరియస్ అనేది కాదు ఇక్కడ. చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇమ్ము వచ్చేసి ఆయేషా కోసం ఒక పాట పాడతాడు. ఏంటంటే అది అందమా అందుమా అందనంటే అందమా అని చెప్పి నేను తనుజ కోసం ఒక సాంగ్ అయితే పెట్టాను ఆల్రెడీ. అది ఇమ్ము వచ్చేసి ఇక్కడ ఆయేషా కోసం పడతాను అనమాట. ఎందుకంటే శారీలో వస్తుంది, చాలా అద్భుతంగా వస్తుంది. రాము బెట్ డాన్స్ కూడా చేశాడు అనమాట ఆయేషాతో. దాంతో రాముని వచ్చేసి ఒక మాట అన్నాడు ఇమ్ము, రాము అది నా ప్రాపర్టీ దగ్గరే పోవద్దా అని చెప్పి అంటాడు. అయినా కూడా రాము ఆవిడ డాన్స్ చేస్తూనే ఉంటాడు. సో చాలా బాగుంటుంది ఇక్కడ కాన్వర్జేషన్ అంతా కూడా, చాలా కామెడీ వేలో అయితే చేశారు మొత్తం ఇమ్ము అందరినీ కూడా. అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వచ్చేసి కళ్యాణ్ అండ్ పవన్ అండ్ దివ్య అబౌట్ మాధురి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఏంటంటే ఈమె ఇలా చేసింది చూడండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేము బ్రేక్ఫాస్ట్ చేయమంటే ఆమె వచ్చేసి స్నానం చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, అంతవరకు చేయను. ఎందుకంటే కొంతమంది కొన్ని పద్ధతులు పాటిస్తారు భయ్య, స్నానం చేయండి బ్రేక్ఫాస్ట్ చేయరు. కొంతమంది ఉంటారు సద్దిమొగాలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉంటారు. నేను కూడా ఒకరిని, నేను కూడా అలాగే చేస్తాను ఎక్కువ మ్యాక్సిమం. కాబట్టి కొంతమంది మా పద్ధతులు ఏంటంటే పురాతన కాలం నుంచి వచ్చిన పద్ధతులు. ముందు ఏదైనా వంట చేయాలని అంటే స్నానాలు చేసే వంటలు అనేది స్టార్ట్ చేయాలి. ఏ పని చేయడానికైనా ముందు పొద్దున్నే స్నానం చేసి ఏ పని స్టార్ట్ చేసినా కూడా విజయవంతం అవుతుంది అని చెప్పి అంటారు కదా, అలా అనమాట. దాని ప్రకారం అని చెప్పిందేమో నేను స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేశానని చెప్పి. కానీ వీళ్ళకి ఎలా అర్థమైందో లేట్ అయిపోతుంది, సో ఈమె ఏంటి ఈ మాట అని చెప్పిందని చెప్పి వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య, కళ్యాణ్ అండ్ పవన్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత రమ్య అడ్డు సంజన అబౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ పాయింట్స్ అండ్ ఏడుపు. సో ఈ మధ్య సంజన గారు అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చేశారు కదా హౌస్మేట్స్తో. అలాంటి ఆర్గ్యుమెంట్స్ మీరు చేశారు కదా, అవన్నీ అనవసరం అండి, అసలు చాలా దరిద్రంగా ఉన్నాయి. మీరు అలాంటి చేయడం వల్ల మీ వాల్యూ మీరే తగ్గించుకుంటాను అని చెప్పి రమ్య వచ్చి అంత చెప్తా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని నేను ఆల్రెడీ ఇన్ని వారాలు చూశాను కదా, స్టార్టింగ్లో చాలా బాగా అనిపించింది. మీరు చేసినటువంటి చిప్ దొంగతనాలు, మీరు చేసినటువంటి ఫైట్స్ ఇవన్నీ కూడా బాగా నచ్చింది. కానీ ఈ మధ్య కొద్దిగా తగ్గారు అండ్ ఎక్కువ ఏడుస్తున్నారండి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని వచ్చాను హౌస్లోకి మీలాగా ఉండాలని చెప్పి. కానీ మీరు ఎక్కువగా ఏడుస్తున్నారు ఈ మధ్య. ఏడుపు తగ్గించుకొని ఫస్ట్ వీక్స్లో ఎలాగైతే జోష్ ఉందో ఆ జోష్ని కొనసాగాలంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి రమ్య చెప్తాను అనమాట సంజనాకి. ఇక్కడ కూడా సూపర్గా అనిపించింది నాకు రమ్య అయితే. ఎందుకంటే తనని కొంచెం మోటివేట్ చేసేట్టుగా అనిపించింది నాకు.
ఒక్కొక్కసారి మ్యానిపులేటివ్ కూడా అనుకోవచ్చు మనము ఆ మాట చెప్పడము. కానీ నాకు ఇక్కడ వచ్చేసి సపోర్ట్ చేసేట్టు అనిపించింది, కొంచెం ఇంకా ఎంకరేజ్ చేసేట్టు, బాగా ఆడండి గేమ్ అని చెప్పి నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా లోపలికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. హౌస్లోకి స్టార్ట్ అయిపోయి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రోమోలో చూపించేటట్టుగా వంట మీద గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి? కళ్యాణ్, దివ్య అండ్ మాధురి ముగ్గురికి వంట గొడవ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనకు ప్రోమోలో చూపించిన విధంగానే స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్ వచ్చి మాధురి గారిని పిలుస్తారు, వచ్చి ఇక్కడ కూర్చోండి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి పిలుస్తాడు. కానీ అంతకుముందు వేరే జరిగిందంట. ఏంటంటే ఇది దివ్య వచ్చేసి మాధురి గారిని ఏదో చెప్పడం ఏదో చేసిందంట. ఆయన్ని మనం లైవ్ చూడం కాబట్టి ఓన్లీ ఎపిసోడ్ వరకే చూస్తాము. లైవ్ చూసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. లైవ్ చూసిన టైం నాకు లేదు కాబట్టి ఓన్లీ ఎపిసోడ్ వరకే నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి పిలుస్తాను మాధురి గారిని, వచ్చి కూర్చోండి ఇట్లా మీతో కొన్ని విషయాలు చెప్పాలి, రేషన్ గురించి, రేషన్ మానిటర్కి ఉన్నారు, మీరు హెడ్గా ఉన్నారు, సో కొంచెం ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత యూజ్ చేయాలి ఇవన్నీ చెప్తాము, రండి కూర్చోండి అని చెప్పి కళ్యాణ్ అయితే పిలుస్తాడు. కళ్యాణ్ని పిలిచిన వెంటనే ఆయన వచ్చేసి నేను అక్కడికి వెళ్ళాలి, వెంటనే నిలబడుకొని ఉంటాను, చెప్పండి మీరు అంటే, లేదు కూర్చోండి పర్లేదు అని చెప్పి కళ్యాణ్ అంటే, లేదు నేను నిలబడుకుంటే చెప్పరా మీరు అని చెప్పి కొంచెం హార్ష్గా చెప్తుంది ఆమె ఉద్దేశం ఏదైనా కానీ కొంచెం హార్ష్గా చెప్తుంది. దాంతో కళ్యాణ్ కలుగుతుంది, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, నేను కూర్చోమనే చెప్తున్నాను మీరేంటి అలా మాట్లాడుతున్నాను చెప్పంటే, ఇప్పుడు కూర్చోకపోతే ఏమి ఇప్పుడు మీరు చెప్పకపోతే పండి నేను వెళ్ళిపోతా ఉద్దేశంతో మాట్లాడతాను అనమాట. అంతా దివ్య కలగజేసుకుంటుంది. ఇక్కడ దివ్య కలగజేసుకొని ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారు, మేము రేషన్ గురించి మాట్లాడడానికి మీకు పిలిచాము ఇక్కడికి అని చెప్పి చెప్తారనమాట. మీరు ఆల్రెడీ మీకోసం మేము 2 hours వెయిట్ చేసాము, మీరు రాలేదు అని చెప్పి అంటే, దాంతో మాధురి గారు నేను ఆల్రెడీ 15 minutes మీకోసం వెయిట్ చేశాను, స్నానం చేసిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత, మీరు ఒక్కరిగానే రాలేదు నా దగ్గరికి, వచ్చి నాకు రేషన్ ఇచ్చింటే ఈ పాటికి నేను స్టార్ట్ చేసేది వంట అది ఇది అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ వచ్చి కోపడతాడనమాట. కోప్పడ్డా అంటే కొంచెం గట్టిగానే చెప్తాడు ఆమె మాటలకి, మీరు అసలు కనపలేదు మా ఎక్కడ అని చెప్తే, దాంతో ఆమె ఏదో అంటుంది. దాంతో కళ్యాణ్ వచ్చి నేను కూడా మీలాగే మాట్లాడితే బాగోదు కదా అని చెప్పి అంటాడు, గట్టిగా అంటాడు. దాంతో ఇక్కడ ఈ సిచ్యువేషన్ వరకు అక్కడ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోయి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారు మాధురి గారు. అక్కడ వచ్చేసి డెమన్ను అండ్ తనుజ వీళ్ళిద్దరూ వంట చేస్తూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ ఈ కన్వర్సేషన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. మాధురి గారు ఇక్కడ ఇంకా చాలు అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకెక్కడ మాట్లాడదని చెప్పి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మాట్లాడతారు అనమాట. ఏంటంటే అది సో ఇక్కడ కళ్యాణ్ ఇలా అన్నాడు రేషన్ గురించి అని చెప్పి చెప్తారు అనమాట. ఎందుకంటే డిమాండ్ అండ్ తనుజ అతనికి సపోర్టర్స్ అనమాట వంట చేయడానికి. సో వాళ్ళతో చెప్తుంది. దాంతో తనుజ వండుకొని గమ్మునకుండా కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ ఒకసారి ఇలా అంటుంది. కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏంటో మాట్లాడాలంట రేషన్ గురించి అంటే, ఇక్కడ కళ్యాణ్ మళ్ళీ ఇంకో మాట అంటాడు, సారీ అండి నేను మీకు అప్పుడు అట్లా మాట్లాడిన దానికి అని చెప్పి అంటాడు. దాంతో ఈమె గుమ్మని ఉండిపోతుంది దివ్యల మాధురి గారు. మళ్ళీ ఇమ్ము వస్తాడు. ఇమ్ము వచ్చి ఇంకా పుల్ల పెడతాడు, వాడు ఏదైనా తప్పు చేసింటే సారీ అండి అని చెప్పి. దాంతో కళ్యాణ్ గాలుద్ది, నేనేం తప్పు చేయకుండా నువ్వేంది సారీ చెప్తావు, అసలు సారీ చెప్పాల్సిన పని ఉంది ఆమెకి, నేనేం తప్పు చేయలేదు ఇక్కడ, ఆమెనే ఎక్కువ మాట్లాడింది, ఆమె ఇక్కడ మాట్లాడింది, నేను దానికి తగ్గట్టుగా కొంచెం స్లోగానే మాట్లాడాను, ఆమె ఒక మాట అనడంతో నేను మళ్ళీ తిరిగి మీరు అట్లా మాట్లాడాల్సి వస్తే నేను ఇట్లా మాట్లాడాలని చెప్పి ఆయన గట్టిగా అంటాడు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఒక గొడవ అయితే స్టార్ట్ అవుతుంది భయ్య. ఏంటంటే అది మాధురి గారు కళ్యాణ్ ఒక మాట అంటారు, నాతోనే నేను ఎంత మాట్లాడితే మళ్ళీ తిరిగి అదే మాట్లాడతా అని చెప్పి లెక్కలో నువ్వు నాతో మాట్లాడతావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి గట్టిగా మాట్లాడతాను అనమాట. ఈ లోపల వీళ్ళు ఇక్కడ గొడవ పడతాంటే అసలు హౌస్లో ఉన్నటువంటి అందరూ మిగతా వాళ్ళు ఎలా ఉన్నారనేది నేను చెప్తానండి. ఇప్పుడు నిఖిల్ నయ్యరు ఇతను వచ్చేసి వస్తాడనమాట, ఎవరిని మన కళ్యాణ్ని ఆపడానికి, చాలు బ్రో ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, చాలు ఇక్కడ గొడవ పడడం ఆపేయండి అని చెప్పి వస్తాడు నిఖిల్. దాని తర్వాత ఇమ్ము ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ, ఏంటి వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు అని చెప్పి ఓ విధంగా చూస్తూ ఉంటాడు. దాని తర్వాత డెమన్, నాకేం సంబంధం లేదు బాసు, మీరు కొట్టుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను వంట చేస్తున్నాను, మీరు ఎవరు నేను ఎవరు నాకు సంబంధమే లేదని చెప్పి డెమాన్ ఉంటాడు. తనుజ వచ్చేసి కొంచెం అటు ఇటుగా ఆశ్చర్యపోయి చూస్తుంటుంది, ఎందుకురా వీళ్ళు గొడవపడుతున్నాను అని చెప్పి. దీని తర్వాత రీతు చౌదరి మాధురి పక్కన నిల్చొని దొంగ చూపు చూస్తుంటుంది, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా, ఏం నాకేం తెలీదు అని సంటిపెట్ట మాదిరి చూస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి భరణి గారు కన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, అమ్మ ఆపండి అమ్మా, నేను పెద్ద నేను చెప్తున్నాను కదా ఆపండి ఇట్లే ఆపండి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి చెప్తా ఉంటాడు భరణి గారు. అది అయిపోయిన తర్వాత సంజన అండ్ రీతు చౌదరి ఇద్దరు వచ్చేసి బెడ్రూమ్లోకి పోయి డింగి చక్క అని చెప్పి డాన్స్ చేసుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ గొడవ పడుతున్నారు కదా వీళ్ళు. సో చాలా బాగా అనిపించింది వాళ్ళకి, ఆనందంగా ఉంది, పైత్యానందంగా ఉందన్నమాట. పోయేసి డాన్స్ చేసుకొని వస్తారు. దాని తర్వాత
సుమన్ శెట్టి నాకేం సంబంధం అని చెప్పి గుమ్ము కూర్చుంటాడు. ఇంకా రమ్య అండ్ ఆయేష్ అయితే వీళ్ళిద్దరు సోఫాలో కూర్చుంటారు. వీళ్ళు కూడా మాకేమీ సంబంధం లేదు భయ్యా, మీరు కొట్టుకుంటే కొట్టుకోండి, తిట్టుకుంటే తిట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ పంచండి అని చెప్పి సైలెంట్గా కూర్చుంటారు. చాలా బాగుండింది ఇక్కడ సిచ్యువేషన్ అయితే మొత్తం మీద. ఆ గొడవకి వీళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్కి చాలా అద్భుతంగా ఉండింది మొత్తానికి. ఇంకా గౌరవ్ ఉన్నాడు కదా, గౌరవ్కు ఏం అర్థం కాలేదు ఇక్కడ, తెలుగు పెద్ద రాదు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంట్రా బాబు వీళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు అని చెప్పి. గౌరవ్కి బాగా బ్లాస్ట్ అయిపోతాను నేను చెవులు వాయిస్లకి, కాబట్టి చెవులు మూసుకొని ఒకసారి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గొడవ ఇక్కడ అయిపోయిన తర్వాత తనుజ వచ్చేసి మాధురి గారి దగ్గరికి వెళ్ళేసి హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకున్న తర్వాత మాధురి గారికి ఏడుపు వచ్చేస్తాయి ఒక్కసారిగా, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేసి. ఎందుకంటే ఏంది వీళ్ళు చిల్లర గొడవలన్నీ పడుతున్నారు ఇక్కడ, ఇంత చిల్లర వాటికి అని చెప్పి ఆమె అనుకుంటుంది. మొత్తానికి ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. దాంతో తనుజ వచ్చి కన్సల్ట్ చేస్తున్నారు, ఏం కాదండి ఇట్లాంటి మామూలు ఎక్కడ అని చెప్పి కన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ దివ్య వచ్చేసి లోపల కూర్చుంటే బర్నీ గారు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దివ్య వచ్చేసి బర్నీ గారితో ఏంటండి మీరు నిన్న ఈవినింగ్ నుంచి చూస్తున్నాను, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగా మాట్లాడట్లేదు, సరిగా ఉండట్లేదు, అసలు ఇప్పుడు అక్కడ అంత గొడవ జరుగుతుంది, మీరు నాకల్లా ఒక మాట కూడా మాట్లాడలేదు అని అడుగుతుంది అనమాట బర్నీ గారిని. అసలు ఎందుకు మాట్లాడాలి భయ, నాకు అర్థం కాదు. అక్కడ గొడవ జరుగుతున్నది ఏదో పర్పస్ మీద, బర్నీ ట్రై చేస్తున్నాడు ఆపడానికి. ఈమెకల్లా ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అని నా ఉద్దేశం. ఇక్కడ జరుగుతున్నది పెద్ద అవసరమైన గొడవ కాదు, అనవసరమైన పులిహోర పంచాయతీ రేషన్ గురించి. ఇట్లాంటప్పుడు బర్నీ ఒక స్టాండ్ తీసుకొని దివ్య కల్లా ఎందుకు మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ ఆ క్వశ్చన్ బర్నీ గారి దగ్గర ఉన్నటువంటి బాండ్ వల్ల అడుగుతుందనమాట. బర్నీ దానికి ఏదో సమాధానం చెప్తాడు, ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి గొడవను నేను ఆపడానికి ట్రై చేశాను, కానీ మీరు ఎవరో ఆగేటట్లు కనపడలేదు నాకు. నేనేం లేదు, బాగానే ఉన్నాను, నిన్న నైట్ నుంచి నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేసేది, నేనైతే మీతో బాగానే ఉన్నాను, మీరు అలా ఫీల్ అయితే నేనేం చేయాలని చెప్తారు. దాని తర్వాత కళ్యాణ్ వస్తారు లోపలికి. కళ్యాణ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ గురించి అనుకుంటారు. ఏంటి ఆమె అనవసరంగా అట్లా మాట్లాడుతుంది, చాలా ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పి కళ్యాణ్ చెప్తే దివ్య వచ్చేసి మేమేదో స్టార్ట్ చేసి ఆమె ఇంకో విధంగా స్టార్ట్ చేసి ఎక్కడికెక్కడ తీసుకెళ్ళిపోతుంది అని అంటారు. దాంతో బర్నీ గారు వచ్చేసి నేను నిన్న సాయంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నామని చాలా ఓవర్ చేస్తుంది, ఎక్కువ మాట్లాడుతుంది అన్ని విషయాలకి, సో కొంచెం స్పేస్ ఇవ్వండి, ఆమెకు కొంచెం టైం ఇవ్వండి, సెటిల్ అయిన తర్వాత మనం మాట్లాడదాం గురించి అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ మాత్రం బాగా నచ్చాడు నాకు బర్నీ, ఇక్కడ నచ్చాడు, మిగతా అన్ని చోట్ల కాదు కానీ ఇక్కడ బాగా నచ్చాడు బర్నీ ఆ మాట చెప్పడం వల్ల. నెక్స్ట్ వచ్చి రమ్య మాధురి ఇద్దరు ఒక చోట కూర్చోంటారు భయ్య, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను కళ్యాణ్ని నిన్నటి నుంచి చూస్తున్నాను, ఒక మాట మాట్లాడట్లేదు తను, అసలు ఏంది ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నా అంటే నేను హాయ్ అని పలకరించినా కూడా తను ఏందో మూతి పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే నేను శ్రీజని బెల్లిని కట్ చేసి ఎలిమినేట్ అయ్యేదానికి కారణమేనో అప్పటి నుంచి కళ్యాణ్ నా పైన గ్రడ్జ్ పెట్టుకున్నట్లున్నాడు, నాకు అసలు మాట్లాడట్లేదు, చూడట్లేదు, పలకట్లేదు, ఏం చెప్పినా కూడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దాంతో మాధురి గారు వాళ్ళు మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే అంటే మనం ఇక్కడికైనా వచ్చేది బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చాము, గేమ్ ఆడడానికి వచ్చాము, మాట్లాడలేదంటే పోనీ అని చెప్తారనమాట మాధురి గారు. నిజమే కదా, అది గేమ్ ఆడడానికి వచ్చాం కానీ బాండ్స్ పెట్టుకున్నాం కదా, కాకపోతే మాట్లాడితే ఏమవుద్ది, శ్రీజ వెళ్ళిపోయింది, ఓకే బయట మీరు మళ్ళీ కలుస్తారు, హౌస్లో నుంచి మాత్రమే అది వెళ్ళిపోయింది, బిగ్ బాస్ హౌస్లో నుంచి బయట కాదు కదా, సో అది గుర్తుపెట్టుకుంటే కళ్యాణ్ బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకా ఒక సిచ్యువేషన్ బయట కూర్చోంటారు అందరూ. సో అక్కడ వచ్చేసి మాధురి గారు ఉంటారు, మిగతా హౌస్మేట్స్ అందరూ ఉంటారు. దివ్య లోపల నుంచి వచ్చేసి సో మాధురి గారు మీరు పప్పు చేయాలనుకుంటున్నారు, సో మధ్యాహ్నము ఈవినింగ్కి సరిపోయేంతగా పప్పు అయితే చేసేయండి, ఒక 2 cups అయితే అక్కడ పెట్టండి నేను పప్పు అని చెప్తుంది. సో అంత మాధురి గారు వచ్చేసి 2 cups పప్పు చేయాలంటే నేను మ్యాక్సిమం ఒక 10 to 15 లీటర్స్ నీళ్ళు అయితే కలపాలి దీంట్లో అని చెప్పి చెప్తాను అనమాట. మీరు ఎలాగైనా చేయండి, తినే వాళ్ళ ఇష్టం, అది అందరూ తినేట్టుగా చేయండి అని చెప్పి చెప్తాను అనమాట. దివ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ మాట్లాడుకొని 2 కప్పులు ఇచ్చి సాయంత్రం వరకు చేయమంటే 16 మందికి ఎట్లా ఉండాలి, నేను 15 లీటర్లు నీళ్ళు పోసే కానీ అది పప్పులా అవ్వదు, 2 కప్పులతో ఏం పప్పు అవుతుంది అని చెప్పి అందరితో అంటే లోపల కళ్యాణ్, దివ్య అండ్ డెమోన్ పవన్ వీళ్ళు ముగ్గురు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈమెంటిది పప్పు చేయమంటే ఏంది 15 లీటర్లు నీళ్ళు పోయాలా అది మాట్లాడుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఇంకంతే ఆమె చెప్పింది కరెక్టే కదా భయ్య, 16 మందికి 2 కప్పులు పప్పు కప్పులతో పప్పు ఎట్లా చేస్తారు, నేనైతే ఫుల్ 1 కప్పు నేనే తినేస్తా,
10 సాయంత్రానికి 16 మందికి ఎట్లా సరిపోతుంది? సరిపోదు కదా. నెక్స్ట్ తర్వాత రేషన్ అయితే వస్తుంది. రేషన్ వచ్చిన తర్వాత సంజన అయితే వెజిటబుల్స్ అమ్ముతారు. కూరగాయలు అని చెప్పి వెజిటబుల్స్ అమ్ముతారు కదా బయట. అట్లాంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి కామెడీగా చేస్తారు అనమాట. బాగా అనిపించింది అక్కడ. అది అయిపోయిన తర్వాత తనూజ, అందరి బాధ ఒకటైతే తనూజ బాధ. దేవుడికి దండం పెట్టుకుంటా, దేవుడా నేను నిన్ను ఒకటే కోరుకుంటున్నాను, నాకు వద్దనుకున్నా మళ్ళీ కిచెన్ బాధ్యత పడింది. కిచెన్లో ఉన్నప్పుడు నేను ఎవరితో గొడవ పడకుండా, ఎవరితో మిస్బిహేవ్ చేయకుండా, నా నోరు అదుపులో ఉండేటట్టు చూడు దేవుడా. నేను ఇంతకన్నా మించి నిన్నేం కోరుకోవట్లేదు ఈ బిగ్ బాస్ హౌస్లో అని చెప్పానంటది. నాకైతే చాలా కామెడీ అనిపించింది ఆడ. ఎందుకు తెలుసా, ఆల్రెడీ సంజనతో గొడవ చూసాం మనము. మనమైతే దాల్ లాంటివి ఇట్లాంటివి ఏమో అంటాము, అక్కడ ఏదో అన్నారు మొత్తానికి. సో దానికోసం గొడవ పడింది కదా, అట్లాంటి గొడవలు మరి ఏం జరగకుండా చూడు దేవుడు అన్నట్టుగా కోరుకుందేమా. మంచిదే, కోరుకోవడం మంచిదే. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ వచ్చి తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తాడనమాట. నా గుడ్డులు నాకు ఇచ్చేయండి అని చెప్పి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరి దగ్గర? తనూజ దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. నా గుడ్డులు నాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగు, నువ్వు అక్కడికి వెళ్ళి రేషన్ దగ్గరికి వెళ్ళి అని చెప్పానంటే నా గుడ్డులు నాకు ఇచ్చేయండి అని చెప్పి బట్టి కొట్టుకుంటూ ఉంటాడు మావాడు. దాని తర్వాత ఒక బాటిల్, బ్లాక్ బాటిల్ ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ బాటిల్ కోసము తనూజ అంటున్నా, గౌరవ్ అండ్ ఆయేష వీళ్ళిద్దరూ అయితే కొంచెంసేపు వాదులాడుకోవడం కాదు కానీ ఆట పట్టించుకోవడం అంటారు కదా, అలాంటిది ఏదో చేస్తారు. ఆయేష వచ్చేసి బ్లాక్ బాటిల్ నాకు కావాలి, నా ఫేవరెట్ బ్లాక్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే గౌరవ్ ఆమె వెనకంటే పరిగెత్తుకుంటూ పోతారు. లేదు నాకు కావాలి బ్లాక్ బాటిల్, నా ఫేవరెట్ కలర్ అని చెప్పి అంటాడు. దాంతో ఈమె వచ్చేసి ఒక టాస్క్ పెడతాను అనమాట ఆయేష గౌరవ్కి, నువ్వు తెలుగులో చెప్పు ఏమైనా కానీ నేను నీకు ట్రై చేస్తా బాటిల్ ఇవ్వడానికి అని చెప్పి చెప్తుంది అనమాట. గౌరవ్ ఈలోపు ఎవరైనా పోయి తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తా అంటే ఈమె వచ్చేసి పోయి గౌరవ్ లగేజ్లోనే ఆ బాటిల్ని అయితే దాచిపెట్టి ఏం తెలియని నంగలాచం అనేది మళ్ళీ హౌస్లోకి వచ్చేసి సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ గౌరవ్ వచ్చేసి ఈమె దగ్గరికి, నా బాటిల్ ఎక్కడ, బ్లాక్ బాటిల్ అని చెప్పి వేరే లాంగ్వేజ్లో నడుతుంది, తెలుగులో ఏదో కాదు. దానికి వచ్చేసి నువ్వు నాతో తెలుగులో మాట్లాడితేనే నేను ఇస్తాను నీకు బ్లాక్ బాటిల్ అనేది చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో మనవాడు కొంచెం తెలుగు నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇమ్ము అండ్ సంజన అయితే ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్స్ అయితే వేసి పెట్టేసుకుంటారు అనమాట. వచ్చిన రేషన్లో ఎగ్స్ పైన ఈ గుడ్డు నాది, ఈ కలర్ గుడ్డు నీది, ఈ కలర్ గుడ్డు నాది అని చెప్పి గుడ్డు గురించి మాట్లాడుకుంటారు. గుడ్డు కామెడీ అసలు ఆల్రెడీ ఫస్ట్లో గుడ్డు కోసం ఎంత గొడవ జరిగిందో మనం చూసాము. ఇక్కడ మళ్ళీ గుడ్ల గురించి అట్లా మాట్లాడుకుంటుంటే నాకైతే భలే అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి డెమోన్ ఆల్రెడీ కిచెన్లో ఉంటాడు కదా, ఒక డిష్ అయితే ఎవరో కడిగింటారు. ఆ కడిగిన దాన్ని సరిగా డిష్ అంటే రైస్ కుక్కర్లో ఉంటుంది కదా రైస్ పెట్టడానికి, ఆ పాత్రను సరిగా కలిగంటారు ఎవరో. ఒక చిన్న మరకమాద ఉంటుంది, అది వచ్చి రీతు దగ్గర చెప్తాడు, ఇలా బోగులు ఎవరో కడిగారు అని చెప్పి ఏదో చెప్తే రీతుకు వేరే విధంగా అర్థమవుతుంది. ఏంది బోగులు కడగమంటారు నన్ను మళ్ళీ వచ్చి అని చెప్పి. ఆల్రెడీ దానికి వేరే వాళ్ళు ఉన్నారు, నేను కూడా సపోర్టివే, కాకపోతే వాళ్ళకి చెప్పొచ్చు కదా నువ్వు అని చెప్పి డెమోనికి చెప్తారనమాట రీతు. ఇక్కడ వాళ్ళు గొడవ పడతారు, ఒక చిన్న గొడవ అయితే ఎందుకు పడతారు అనేది మనకు తెలియదు. వాళ్ళ ఉద్దేశాలుగా మనం వదిలేయాలా, పిచ్చిగా మాట్లాడుకుంటారు. కొంచెం అందరికి పిచ్చెక్కిపోతే ఏందిరా స్వామి మీరు అనవసరంగా కొట్టుకుంటున్నారు, కొంచెం ఆపడరా ఏంది అరుపులు అని చెప్పి అంటారు అనమాట అందరూ. చాలా వరకు అక్కడ తనుజ ఉంటుంది, ఇమ్ము వస్తే సంజన వీళ్ళంతా వచ్చి ఆపంటారా బాబు మీ గోళ, ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు ఏందిరా, ఇంత అరస్తాను ఏందిరా అని చెప్పి. కాకపోతే ఈమె వచ్చేసి రీతు బోగులు కడగడానికి వెళ్తుంది అనమాట. ఇంకా అన్నీ కట్టుకుంటూ ఉంటుంది, బోగులు కడిగేదానికి బట్టల మీద పడకుండా ఉండడానికి ఒక ఉంటుంది కదా చెఫ్ది, అదైతే కట్టుకుంటూ ఉంటుంది. దాంతో డెమోన్ వచ్చేసి ఎందుకు కట్టుకుంటున్నావు ఇది, నేను కట్టుకోమన్నా, నేను జస్ట్ చూపించాను అంతే, ఇక్కడ చూడు ఎలా ఉందో, ఇది సరిగా కడగలేదని చెప్పి చెప్తాను అనమాట. ఎవరు కడిగారో అని చెప్పి నేను అడిగితే నువ్వేంటి ఏం చేస్తున్నావు అసలు చెప్పి అడుగుతాడు. ఏంటి నువ్వు బోగులు కడమ కదా నాకు చెప్పింది అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది. తింగర్ పోయింది అసలు ఏం చేయాలా అలా అనుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా చెప్తాడు, ఆ బోక్ అయితే మళ్ళీ కడిగి ఇచ్చేసేది, బోకెట్టాను సారీ మళ్ళీ అదైతే డిష్ అయితే కడిగి ఇచ్చేస్తుంది అనమాట డెమోన్కి. చూడు ఎంత కడిగినా కూడా ఇట్టే ఉంది, ఈ డిష్ ఇంతే ఉంటుంది, ఎంత కడిగినా కూడా అని చెప్పి అంటే తనుజ కూడా అవునవును అది కడిగితే అట్టే ఉంటుంది అని అంటే పక్కనే మాదిరి గారు ఉంటారు, అవును అది ఎంత కడిగినా కూడా అట్టే ఉంది పోవట్లేదు అని చెప్పి చెప్తాను అనమాట. అండ్ అదైతే అక్కడితో అయిపోద్ది. నిఖిల్, రమ్య అండ్ మాధురి వీళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చుంటారు అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఏంటి బాండింగ్ అండ్ నామ్స్ గురించి అయితే మాట్లాడుకుంటారు. ముందుగా భరణి గురించి మాట్లాడుకుంటారు. భరణి పెద్ద కూతురు చిన్న కూతురు గురించి మాట్లాడతారు. అండ్ అట్లే మిగతా సంజన ఇమాన్యుల్ గురించి మాట్లాడతారు. ఇలా బాండ్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ బాండింగ్లో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చి నిన్ను ఎవరిని నామినేట్ చేయాలి అంటే ఎవరిని నామినేట్ చేస్తారు, అసలు ఇట్లా బాండింగ్ పెట్టుకుంటే ఎలా నామినేట్ చేయగలరు అని చెప్పి మాధురి గారు అంటూ ఉంటారు. దాంతో రమ్య నిఖిల్ కూడా అవునవును కదా అని చెప్పి అంటారు. సో అంతే కదా భయ్యా. ఇప్పుడు మనము ఒక రిలేషన్ అనేది పెట్టుకుంటే నామినేషన్స్కి వచ్చేటప్పుడు లేదంటే ఫైనల్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనల్లో ఉంటారు, మనము ఇక్కడ ఉంటాము. వాళ్ళని నామినేట్ చేయలేము, మనము నామినేట్ అవ్వలేము. మనకు కప్పు కావాలనుకుంటాం, వాళ్ళకు కప్పు కావాలనుకుంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎలా అవుతుంది? బాండింగ్స్ పెట్టుకుంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో ఇలాంటి బాండింగ్స్ అన్ని మనకు వద్దు, మనకు అవసరం లేదు. మనము జెన్యున్గా వచ్చాము, జెన్యున్గా ఆడదాము. ప్లేయర్స్ కానీ ఓకే ఉండాలంటే ఉండాలి, ఎంతవరకు మాటల వరకు హాయిగా ఉందాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇది అయిపోయిన తర్వాత అండ్ రీతు అండ్ డెమ్మన్ అయితే గొడవ పడ్డారు కదా ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం గరంగా అంటారు. ఈ గరంగా ఉన్నప్పుడు ఇమ్ము వచ్చి ఒక పాట పడతాడు. జత కలిసే జగమ్ములు రెండు జత కలిసే అని చెప్పి ఒక పాట పడతాడు రీతు అండ్ డెమ్మన్ ఉద్దేశించి. ఎందుకు పాడాడు మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆపంటారా బాబు మీకు వాళ్ళ ఇంకా అని చెప్పి పాడాడు. దాని తర్వాత బర్నీ గారితో రమ్య మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే మీరు బాండ్స్లో మునిగిపోయారు బర్నీ గారు, దివ్యతో ఎక్కువ బాండింగ్లో ఉంటున్నారు, ఆమె చాలా ఫేక్ బాండింగ్ ఉంది, మీకు అది అర్థం కావట్లేదు. కొంచెం మీ గేమ్ అయితే చూసుకొని ఆ ఫేక్ బాండింగ్ నుంచి బయటపడి మంచిగా గేమ్ అయితే ఆడని అని చెప్పి రమ్య సలహా ఇస్తూ ఉంటుంది అనమాట బర్నీ గారికి. ఇక్కడ నేను చెప్పాను కదా, చాలా మ్యానిపులేట్ చేస్తున్నాను వచ్చినప్పటి నుంచి వైల్డ్ కార్డ్స్ అందరినీ అని చెప్పి, ఆ బాండింగ్స్ తీసేయాలని చెప్పి. సూపర్ మ్యానిపులేట్ చేయాలా, బాండింగ్స్ చేస్తేనే గేమ్ అనేది గేమ్గా కనపడుతుంది. అట్లా ఉండాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది ఏంటి, నామినేషన్స్ టాస్క్ ఏంటంటే మనము 7th సీజన్లో చూసాం. పైనుంచి ఒక బాల్ ఇసిరేస్తారు, దాన్ని పట్టుకొని ఫైనల్గా ఎవరి చేతిలో బాల్ ఉంటే దానికి తగ్గట్టుగా నామ్స్ చేస్తారు. అప్పుడు ఇక్కడ వేరే దాన్ని ఆ గేమ్ పేరు వచ్చేసి బాల్ ఆఫ్ ఫైర్ టాస్క్ అంట. సో ఏంటంటే బెల్లు బజర్ ఉంటాయి. బెల్ మోగినప్పుడు వీళ్ళు బాల్ వేస్తారు. బాల్ వేసినప్పుడు ఇది ఓన్లీ వైల్డ్ కార్డ్స్కే గేమ్, హౌస్ మేట్స్కి అయితే కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి హౌస్ మేట్స్కి. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో పవర్ ఉంటుంది. వీళ్ళు ఈ వీక్ అయితే నామినేషన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళని నామినేట్ చేయవాలి కాబట్టి వీళ్ళే గేమ్ ఆడతారు ఫస్ట్ బాల్ అయితే ఒకటి వేస్తారు. వేసిన తర్వాత అందరూ గొడవ పడతారు బాల్ కోసం. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు గొడవ పడడం అంటే అదే బాల్ పట్టుకోవడం కోసము. ఎంత బాగా ఏం ఆడతారంటే హౌస్ మేట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే చూసి ఆశ్చర్యపోతారు. ఏంట్రా బాబు వీళ్ళు ఇంతగా గేమ్ ఆడుతున్నారు, మనం ఏ రోజు ఇంతగా గేమ్ ఆడలేదని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఫైనల్గా అయితే ఆ బాల్ వచ్చి నిఖిల్ చేతిలోకి వెళ్ళిపోతుంది. నిఖిల్ వచ్చేసి ఆ బాల్ని ఎత్తుకొని వచ్చి తనూజాకి ఇస్తాడు. ఎందుకో మనకు తెలియదు వాళ్ళు ఈ మధ్యలో ఏం మాట్లాడుకున్నారో, తనూజ మైండ్లో ఏముందో, నిఖిల్ మైండ్లో ఏముందో, నిఖిల్ ఎందుకు ఇవ్వాలనుకున్నాడు తనూజాకి మనకు తెలియదు కాబట్టి నిఖిల్ అయితే ఫస్ట్ బాల్ అయితే ఇచ్చేస్తాడు అనమాట తనూజాకి ఎత్తుకెళ్ళి. తనూజ వచ్చేసి రాముని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే అబౌట్ ఈజ్ డిపెండెన్సీ అండ్ మ్యానిపులేట్ అవుతూ ఉంటాడు అందరి వల్ల అని చెప్పి, ముఖ్యంగా బర్నీ గారి వల్ల ఎక్కువ మ్యానిపులేట్ అవుతున్నాడు అని చెప్పి. ఎందుకంటే తిని కెప్టెన్గా ఉన్నప్పుడు ఎక్కువ డిపెండ్ అయ్యేవాడు కొన్ని సిచ్యువేషన్స్లో. ఏంటది సంచాలకుగా ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ చెప్తే డెసిషన్ తీసుకోవడము, అండ్ బర్నీ గారిని ఏ విషయంలో అయినా సలహా అడిగి డెసిషన్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాడు కాబట్టి రాము. సో నువ్వు ఎక్కువ డిపెండెన్సీ ఉంది, నువ్వు ఇట్లా ఎక్కువగా మ్యానిపులేట్ అవుతున్నావు కొందరి వల్ల, కాబట్టి నువ్వు ఆ విషయంలో నాకు నచ్చలేదని చెప్పి రాము నామినేట్ చేస్తే రాము క్రాస్ క్వశ్చన్ చేశాడు అనమాట. ఏంటి నాగార్జున గారి దగ్గర నుంచి నాకు గుడ్ కెప్టెన్ అని చెప్పి నాకు మంచి బిరుదు అయితే వచ్చింది, నన్ను అప్రిషియేట్ చేశాను నాగార్జున గారు అంటే, బాబు నాగార్జున గారు అప్పటికప్పుడు వచ్చి చెస్ చూసి వెళ్ళిపోతాడు ఎపిసోడ్స్, 24 గంటలు మేము నీతో పడుతున్నాము, నువ్వు ఎలా ఉన్నావు మాకు తెలిసి కానీ ఆయన తెలియదు. ఆయన మంచి కెప్టెన్ అప్రిషియేట్ చేసినంత మాత్రాన నువ్వు ఇక్కడ చేసినటువంటివన్నీ కరెక్ట్ అయిపోవు కదా అని చెప్పి చెప్తాను అనమాట. దాని నిజంగా సూపర్ పాయింట్ అదైతే. ఇంకో పాయింట్ పడతాను అనమాట సంజన ఇక్కడ. ఏంటంటే సంజన అంటున్నా తను ఏంటంటే సంజన గారికి హెల్త్ బాగాలేనప్పుడు ఆమె కొద్దిగా టైం ఇవ్వండి నాకు, నేను ఇక్కడ నుంచి అవుట్ హౌస్లోకి వెళ్ళడానికి అని చెప్పి అడిగి నువ్వు ఒక్క నిమిషం కూడా టైం అయితే ఇవ్వలేదు, ఆమె డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పావు. కానీ కొంతమందికి మాత్రం నువ్వు పార్షియాలిటీ చేసినావు, బర్నీ గారిని అయితే ఎక్కువసేపు ఇంట్లోనే పెట్టావు, అలాంటివి సంజన గారికి ఇవ్వలేదు నువ్వు. ఇట్లా ఒక్కరికల్లా పార్షియాలిటీ చూపించి ఇంకొకరికల్లా ఇలా ఉండడం వల్ల నాకైతే నచ్చలేదు ఇలాంటివన్నీ, కాబట్టి నేను నామినేట్ చేశాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. రాము ఇంకేం చేయలేడు అట్లాంటి పాయింట్స్ చెప్పినప్పుడు సైలెంట్గా గమ్మున
ఒప్పేసుకొని వెళ్ళిపోతాను అనమాట అక్కడి నుంచి. సెకండ్ అయితే సుమన్ గారిని నామినేట్ చేసేది తనుజ. ఎందుకంటే తను వచ్చేసి గేమ్ వైజ్, మింగిల్నెస్ వైజ్ అండ్ యాక్టివ్నెస్ వైజ్ చాలా డల్గా ఉన్నాడు. గేమ్స్లో పెద్దగా ఆడట్లేదు, ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు అండ్ యాక్టివ్గా లేడని చెప్పి చెప్తుంది. దాంతో సుమన్ వచ్చేసి ఎందుకమ్మా నేను ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎందుకు యాక్టివ్గా లేను, నేను ఫస్ట్ వచ్చేది నీ దగ్గరికి అమ్మా అన్నం ముద్ద తినిపించడానికి, నువ్వు ఎందుకు అలా అంటున్నావు మింగిల్ అవ్వట్లేదు అని చెప్పి అడిగితే, సార్ మీరు వస్తారు కానీ ఎక్కువ మందితో మాట్లాడు, ఎక్కువ మందితో మింగిల్ అవ్వరు, అంత యాక్టివ్గా కూడా గేమ్స్ ఆడట్లేదు, మీరు అంత యాక్టివ్నెస్ లేదు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను చెప్పి అంటది. సో దాంతో సుమన్కి ఇంకేవో మాట్లాడతాడు, అవన్నీ కట్ చేసుకుందాం మనము, ఎందుకంటే అన్ని చెప్పాలంటే కష్టము. అక్కడికి మన తనుజ నామినేషన్స్ అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇద్దరు నామినేట్ చేసిన వల్ల ఒకరిని సేవ్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ నామినేషన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇట్లా నామినేషన్స్ పెట్టినప్పుడు ఒకరిని సేవ్ చేసి ఇంకొక నామినేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఆప్షన్స్ ఉన్నారు, రాము అండ్ సుమన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నిఖిల్ వచ్చేసి ఎవరిని సేవ్ చేస్తావు నిఖిల్, ఇంకా నువ్వు డిసిషన్ చేసుకొని నేనైతే చెప్పేసాను నా పాయింట్స్ పెట్టాను అని చెప్తే నిఖిల్ వచ్చేసి రాముని సేవ్ చేస్తాడు, సుమన్ అయితే నామినేషన్స్లో పెడతాడు. అక్కడ ఏదో రీజన్ చెప్తాడు, అక్కడ ఇది అయిపోతుంది టాస్క్. అది అయిపోయిన తర్వాత మాధురి గారు తనుజ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే నువ్వు ఏంటి తనుజ, నీకేమన్నా పిచ్చా ఎర్రా, ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తాడని నువ్వేంటి వీక్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తున్నావు, అసలు నువ్వు పెట్టుకున్నటువంటి బాండ్స్ వల్ల నీ గేమ్ అయితే పోతుంది, ఆ బాండ్స్ని పక్కన పెట్టి నీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ మంచి పాయింట్స్ తీసుకొని నామినేట్ చెయ్యి, ఇట్లాంటి సిల్లీ పాయింట్స్కి రాము అట్లా చేశాడు, సుమన్ గారు ఎట్లున్నారు ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఇలాంటి పాయింట్స్ అన్ని పెట్టద్దు, అసలు బాగలేదు అది, నువ్వు మంచిగా గేమ్ ఆడగలవు నాకు తెలిసి అది, ఇలాంటివన్నీ పాయింట్స్ పక్కన పెట్టేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పోటీపడు, నీ గేమ్ని నువ్వు వాడు, బాండ్స్ పెట్టుకోవద్దని చెప్పి మంచి సలహా అయితే ఇస్తుంది మాధురి గారు. సూపర్గా అనిపించింది ఇక్కడ నాకు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాల్ వచ్చేంత వరకు బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇస్తాడు ఎవరికి, హౌస్మేట్స్కి. ఏంటంటే మీరైతే వైల్డ్ కార్డ్స్ దగ్గరికి వెళ్ళేసి మిమ్మల్ని సేవ్ చేయడం కోసం లేదంటే నెక్స్ట్ బాల్ మీకు ఇవ్వడం కోసం మీరైతే వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని చెప్తే అందరూ వెళ్ళిపోతారు భయ. వెళ్ళిపోయి ఒక్కొక్కరు దగ్గర పోయి ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. రమ్య వచ్చి సుమన్ గారితో మాట్లాడుతుంది. సుమన్ గారు ఇది అసలు యాక్సెప్టబుల్ కాదండి, మీరు అసలు ఫైట్ చేయట్లేదు, మీరు అసలు ఫైర్ చూపించట్లేదు, సో మీరు కొద్దిగా బాగా గేమ్ ఆడితేనే మీరు ముందుకు వెళ్ళగలరు ఇంకా అని చెప్పి చెప్తా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మాధురి టు సంజన గారి గురించి కూడా. సో నెక్స్ట్ ఎవరైనా బాల్ మీకు గనేసే సంజన గారు మీరైతే స్ట్రాంగ్ పర్సన్స్ని నామినేట్ చేయండి, వీక్ పర్సన్స్ని నామినేట్ చేయద్దని అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఆయేష సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి సుమన్ శెట్టి గారు మీరు ఏంటి అసలు తనుజ చెప్పిన పాయింట్స్కి సైలెంట్గా ఉండిపోయారు, అసలు తనుజని మీరు నామినేట్ చేయాలి నెక్స్ట్ ఈ గ్రడ్జి పెట్టుకొని ఖచ్చితంగా అని చెప్పి చెప్తుంది. ఇంకెవరిని నామినేట్ చేస్తారంటే ఇంకెవరినైనా నామినేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆలోచించి చేయండి, మీకు కొన్ని పాయింట్స్ ఇస్తాను నేను అని చెప్పి ఒక్కొక్క గురించి ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటుంది భయ్య. అసలు పాయింట్స్ ఇవ్వడం ఏంటి నామినేట్ చేయడానికి, వాళ్ళ మైండ్లో ఒక పాయింట్స్ ఉంటాయి కదా, వీళ్ళు పోయి మ్యానిపులేట్ చేయడం ఏంటి పాయింట్స్ని, నాకు అసలు నచ్చలేదు ఇక్కడ. ఎంత బిగ్ బాస్ 5 స్టార్ భోజనం అని చెప్పి పెట్టి పంపించిన వాళ్ళని నామినేషన్ పాయింట్స్ ఇవ్వడం ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. జస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు నామినేట్ చేసుకోగలగాల, వీళ్ళు పాయింట్స్ ఇస్తే నామినేట్ చేయాలా, నాకు నచ్చలేదు. అండ్ రీతు వచ్చేసి ఎవరు కెప్టెన్ ఉన్నా కూడా పోయి నన్ను అయితే సేవ్ చేయండి నామినేషన్స్లో నుంచి అంటుంది కదా, అట్లా ఇక్కడ మాధురి గారి దగ్గర పేసి మాధురి గారు ఈసారి మీకు బాల్ వస్తే నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చావమ్మా తల్లి నువ్వు, అసలు ఇంత పెరిగిదాని నువ్వు ఇన్ని రోజులు గేమ్లో ఎలా ఉన్నావు, అసలు ఎట్లా ఉన్నావు అనేది కూడా అర్థం కాలేదు నాకైతే మొత్తం మీద అలా అడుగుతుంటే. అది అయిపోయిన తర్వాత సెకండ్ బాల్ వస్తుంది. సెకండ్ బాల్ తర్వాత పోటీ పడతారు బీభత్సంగా అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు. ఫైనల్గా రమ్య చేతిలోకి అయితే బాల్ వస్తుంది. రమ్య వచ్చి రాముకి ఇస్తుంది బాల్. రాము వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఏంటిది, ఒకటి రీతు, ఇంకొకరు పవన్. ఎందుకంటే వీళ్ళు ఒక గేమ్ పెట్టారు కదా భయ్యా, బాల్ టాస్క్. బాల్ వేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఫౌల్ చేసి గేమ్ ఆడడం వల్ల ఆ గేమ్ మొత్తము డిజాస్టర్ అయిపోయింది. మొత్తం మీద బిగ్ బాస్ ఆ గేమ్ని క్యాన్సిల్ చేసేసే మొత్తం మీద బిగ్ బాస్ ఆ గేమ్ని క్యాన్సిల్ చేసేయడం జరిగింది. కాబట్టి నువ్వు ఫౌల్ ఆడావు, నువ్వు కానీ ఫౌల్ ఆడుకున్నావు అంటే టీం మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా మంచిగా గేమ్ ఆడేవాళ్ళు, నిన్ను చూసి అందరూ ఫౌల్ గేమ్ ఆడారు అని చెప్పి
రాము అయితే నామినేట్ చేస్తే దాంతో రీతు లేస్తుంది శివంగా మాదిరి, ఏ రాము నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు నాకు నువ్వు ఆ పాయింట్ చేయకపోయినా అర్హుడివే కాదు, నువ్వు అసలు సంచాలకుగా సరిగా చేయలేదు, నువ్వు చేయలేదు కాబట్టి నేను ఇలా చేశాను, నేను నిన్ను ఆల్రెడీ అడిగాను ఇలా ఆడచ్చా గేమ్ అని చెప్పి, నువ్వు ఆడచ్చంటేనే నేను ఆడాను అని గట్టిగా మాట్లాడుతుంది భయ్యా. నాకైతే అనిపించింది వామ్మో మీరు ఆల్రెడీ చేసింది ఇద్దరూ తప్పు చేశారు, సంచాలకుగా రాము తప్పు చేశాడు, గేమ్ ఆడేదాంట్లో ధీమా తప్పు చేసింది రీతు. ఈ తప్పులు చేసుకొని మళ్ళీ ఇట్లా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు పిచ్చేమని పట్టిందా మీకు? నేను కనుక కొంత కొట్టేయాలనిపించింది నాకు. అంత దారుణంగా అయితే మాట్లాడుకున్నారు వాళ్ళు. అంత అరవడం దేనికి, అంత మాట్లాడుకోవడం దేనికి? ఇది అయిపోయిన తర్వాత కొంచెం సైలెంట్గా అయిపోతే నెక్స్ట్ పాయింట్ డెమ్మన్ దగ్గరికి వెళ్తాడు రాము. డెమ్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గేమ్ ఇలా ఆడుండకూడదు కదా, అదేంటిది రీతు బాల్ వేసినప్పుడు మీరు ఇలా ఆడినకూడదు కదా, సైడ్కి పెట్టినప్పుడు మీరు చెప్పిండొచ్చు కదా అని ఏదో చెప్తే దాంతో మళ్ళీ రీతు వస్తుంది అనమాట మధ్యలోకి. ఏంది నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, నేను అసలు నీతో మాట్లాడను, నేను నీతో మాట్లాడను కాదు, నువ్వు అసలు నా గురించి మాట్లాడదంటే రాము నేను నీతో మాట్లాడలేదు, నేను మాత్రం నీతోనే మాట్లాడుతున్నా, నీతోనే మాట్లాడుతున్నా నేను అని చెప్పి అంటది. నీ తలకాయ నువ్వు ఎందుకమ్మా అంత అవసరం, అంత మాట్లాడాల్సిన అవసరము? దీంతో ఆయేష అక్కడ కూర్చుంటుంది. ఆయేష వెయిట్ రీతు తను డెమోన్తో మాట్లాడుతాను, నువ్వు సైలెంట్గా ఉండు కొంచెంసేపు, తను మాట్లాడి అని చెప్పి చెప్తా ఉంటుంది. పక్కన మాదిరి గారు అనుకుని నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళు మాట్లాడుకుని ఎంతైనా అని చెప్పి చెప్తా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డెమోన్కి పాయింట్స్ పెడితే డెమోన్ కూడా మళ్ళీ అడుగుతాడు, మేము ఆల్రెడీ నిన్ను అడిగి గేమ్ ఆడాము, నువ్వు మమ్మల్ని ఎందుకు అప్పుడు క్రాస్ క్వశ్చన్ చేయలేదు, మమ్మల్ని ఎందుకు ఆపలేదు నువ్వు అని చెప్పి రాముని అడిగితే, రాము నేను ఆల్రెడీ మిమ్మల్ని ఆపాను, మిమ్మల్ని ఆపడానికి ట్రై చేశాను, కావాలంటే మీరు ఇమ్ము అంటే ఇమ్ము కూడా చెప్తాడు. ఎస్ తనది చెప్పాడు, వీళ్ళు ఫౌల్ ఆడుతున్నారు, మనం మాట్లాడదామని చెప్పి అడిగాడు. నేనే సైలెంట్గా ఉందాము, వాళ్ళ ఇష్టం, వాళ్ళ గేమ్ అట్టైనా వాళ్ళు ఆడుకోని చెప్పి నేను అన్నాను అని చెప్పి ఇమ్మాన్యుల్ చెప్తాడు. ఎవరికి? డెమన్ పాయింట్కి. ఇది అయిపోయిన తర్వాత రాము డైరెక్ట్ చెప్తాడు, నా నామినేషన్ పాయింట్స్ అయితే ఇవి, మీరు ఏమైనా చేసుకోండి, అరుచుకోండి, కొట్టుకోండి, నాకు సంబంధం లేదు, బిగ్ బాస్ నా నామినేషన్ పాయింట్స్ అయితే ఇవి. రమ్య గారు మీరు ఎవరైనా సేవ్ చేయాలనుకోండి సేవ్ చేయండి, నా నామినేషన్ పాయింట్స్ నేను చెప్పేశాను, ఈ గోల్ నేను తట్టుకోలేనని చెప్పి లెక్కలో చెప్తాను అనమాట. దాంతో రమ్య వచ్చేసి రీతుని సేవ్ చేసేది భయ్యా. నాకు అర్థం కాదు, ఎందుకంటే రీతుల్లో ఏమో ఫైర్ చూసిందంట, తెలివి చూసిందంట. తెలివి చూసింది డెమోన్ పవన్లో తెలివి అనేది కనపడలేదండి ఈమెకి. మళ్ళీ డెమోన్ పవన్ ఒక ఇన్స్టెంట్ చెప్పండి నాకు నా విషయంలో, మీకు ఎందుకు నేను అలా అనిపిస్తున్నాను తెలియని వాడిగా అని చెప్పి డెమోన్ అడిగితే రమ్య వచ్చేసి ఇదే నువ్వే ఆలోచించుకొని ఎందుకు చెప్పాను, ఇప్పటి వరకు నువ్వు చూసావు కదా అని చెప్పి అంటది. ఇక్కడ నన్ను అడిగితే రమ్య ఎందుకంటే నువ్వు ఒక పప్పెట్ లాగా రీతు చేతిలో ఉన్నావు, రీతుని ఎప్పుడైతే వదిలేస్తావో నీ గేమ్ బాగుపడుద్ది, నీ బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుద్ది అనే లెక్కలో చెప్పిందని చెప్పి నేను అనుకుంటున్నా అనే ఉద్దేశం నా వరకు నేను అనుకుంటున్నాను అన్నమాట. రమ్య అట్లా అనుకుంటుంది అని చెప్పి డెమోన్ అయితే సరే ఓకే అని చెప్పి గమ్మున ఉండిపోతాడు. ఇంకా అక్కడితో ఇవాళ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ ప్రోమో కూడా వేశారు మళ్ళీ. సంజన గారు అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారు భయ్య. ఎవరిపైన? భరణి గారి పైన. భరణి గారు కూడా ఫుల్ ఫైర్లో ఉన్నారు. రేపటి ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాము. ఇవాళ ఎపిసోడ్ కిందే టాటా బై బై వనక్కం.